ప్రభు సన్నిధి తండ్రి కృప మినిస్ట్రీని ఏర్పరచుకుని దేవా, సేవకుడిగా సేవకురాలుగా తండ్రిని ఆత్మ చేత కుమ్మరించబడి దేవా అయా ఏర్పరచబడినటువంటి అయ్యా సేవకుడైనటువంటి యోహాను గారి నిమిత్తం తండ్రి, కమలా సిస్టర్ నిమిత్తం ప్రభా నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నీ కృపలో ప్రభా ఈ ప్రార్థన కూడిక అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి దేవా నడిపించినందుకు దేవా స్తోత్రములు తండ్రి. మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు దేవా, నీ ఆత్మ ద్వారానే ఇక్కడ నీ కార్యము జరిగించబోతున్నందుకు దేవా మీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వాధికారమైనటువంటి మీకు నా సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మ సంచారము మా మధ్య జరిగించున్నందుకు తండ్రి స్తోత్రాలయ్యా. నీ గొప్ప కార్యములు తండ్రి స్థలమందు చేయబోతున్నందుకు దేవా స్తోత్రములు నాయన. అవునయ్యా, మేమేమై ఉన్నామో కేవలం నీ కృపై ఉన్నందుకు దేవా స్తోత్రాలు దేవా. గనులను ఏర్పరచుకోలేదయ్యా, జ్ఞానులమని ఏర్పరచుకోలేదు దేవా, అయ్యా ఐశ్వర్యవంతులమని ఏర్పరచుకోలేదు కానీ తండ్రి క్రీస్తు యేసు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధ యాజక సమూహముగా దేవా ఈ స్థలమందు నిలబెట్టిన ప్రతి సేవకుని బట్టి దేవా మీకు స్తోత్రాలు 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 తండ్రి. ఏర్పరచబడిన వంశముగా దేవా, యాజక సమూహముగా దేవా, పరిశుద్ధ జనముగా తండ్రి నీ సొత్తైన ప్రజగా సమకూర్చుకున్న నీ జనాంగాన్ని బట్టి దేవా మీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మ కార్యములు తండ్రి కన్నులారా చూడాలి దేవా. ఆనాడు మీరు వాగ్దానం ఇచ్చిన్నారు తండ్రి, మీ నా మహిమను మీరు కన్నులారా చూచుదరని సెలవిచ్చిన రీతిగా దేవా ప్రతి ఆత్మను మీ స్వాధీనంలో ఉంచుకున్నాను తండ్రి. అంధకార అపవాది క్రియలను యేసు నామములో లయపరుస్తున్నాము దేవా. నీ గొప్ప కార్యములను స్థలమందులో కన్నులారా చూడాలి దేవా. నీ అద్భుత కార్యములను మేము చెవులారా వినాలి దేవా. నీ సేవకుడు సేవకుడు పడుతున్న ప్రయాస దేవా, వారు విడిచిన కన్నీరు వ్యర్థము కాకుండా దేవా, కన్నీరు విడిచిపోయిన తండ్రి పిడిగడు విత్తనములు చేత పట్టుకొని విత్తువాడు దేవా. పంటలుగా కొనే పసులు అయ్యా పనులుగా తండ్రి అయ్యా ఆత్మల పంట కోయబడినని సెలవిచ్చిన రీతిగా దేవా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ప్రభువా. ఈ కార్యములన్నీ కూడా తండ్రి మేము కన్నులారా చూసినట్లుగా నీ కార్యాలు జరిగించబోతున్నందుకు దేవా స్తోత్రములు తండ్రి. ఆత్మ స్వరూపమైన దేవా నీ ఆశ్చర్య కార్యములు దేవా ఇక్కడ జరిగించబోతున్నందుకు దేవా స్తోత్రములయ్యా. ఇదే అనుకూల సమయం అంటున్నావు దేవా, ఇదే రక్షణ దినం అంటున్నావు తండ్రి. నీ కార్యములు తండ్రి ఇక్కడ జరిగించబోతున్నందుకు దేవా స్తోత్రములయ్యా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగమంటున్నావు దేవా. చెరలో ఉన్న వారికి విడుదల ఈ దినమున కలగబోతున్నందుకు దేవా స్తోత్రములు నాయన. బంధించబడిన వారికి విడుదల కలగబోతున్నందుకు దేవా స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మ సంచారము దేవా మా మధ్య జరిగించినందుకు దేవా స్తోత్రములు దేవా. ప్రతి వారి హృదయాలు నీ వైపు తిప్పబడినట్లుగా దేవా మన పెన్నడి దున్నని బీడి భూములు యేసు నామమున దున్నబడును గాక. శక్తి కలిగిన యేసు నామము ప్రభువా అయ్యా ఇక్కడ ప్రచురము చేయబడును గాక. అయ్యా ఈ స్థలం అంతా తండ్రి కాకాని ప్రాంతం అంతా దేవా నీ నామ మెరుగని అనేకులు ప్రభువా నీ నామ మహిమార్థముగా దేవా నా జనులు నాకు స్తోత్రము చేయడానికి నేను ఏర్పరచుకుని నానని సెలవిచ్చిన రీతిగా దేవా ఇక్కడ ఉన్న ప్రతి జనాన్ని మీరు ఆకర్షించినందుకు దేవా స్తోత్రములయ్యా. ప్రతి వారులని ఆత్మలుంచినందుకు దేవా స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవాన్ని కంచె నాటినందుకు దేవా స్తోత్రాలయ్యా. ఈ దినముల అపవాది శక్తులు యేసు నామములో కూలబట్టబడును గాక. అపవాది క్రియలు లయపరచబడును గాక. అపవాది శక్తులు అంతమందించబడును గాక. యేసు రక్తము ప్రోక్షించబడుచుండగా దేవా బంధించబడిన వారికి విడుదల నాయన, చెరలో ఉన్న వారికి విడుదల దేవా. అయ్యా తండ్రి అయ్యా ఎవరైతే రక్షణ లేని వారు తండ్రి ప్రత్యేకించి దేవా ఈ దినమున రక్షణ పొందబోతున్నందుకు దేవా స్తోత్రాలు నాయన. నీ కార్యములు జరగబోతున్నందుకు తండ్రి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీ సంచారం ఇక్కడ జరిగించదండి. ప్రతి ఆత్మ నీ వైపు తిప్పబడినట్లుగా నీ కృపణ జరిగించబోతున్నందుకు దేవా స్తోత్రాలు తండ్రి. ఆత్మదేవా మీ సంచారం జరిగించండి దేవా. ప్రతి వారి హృదయాలు తెరవబడాలి దేవా. వాక్యం విన్నప్పుడు దేవా అయ్యా ప్రతి వారి హృదయాలు తెరవబడిన రీతిగా దేవా ఆనాడు లూదియా హృదయం తెరవబడినప్పుడు దేవా ఎలా గొప్ప కార్యాలు జరిగించబడ్డాయో తండ్రి నీ కార్యాలు జరిగించబడాలి దేవా. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా కాని సెలవిచ్చిన రీతిగా దేవా ఆత్మదేవా మీరు కార్యాలు జరిగించాలి దేవా. విత్తున్నది వాక్యం విత్తున్నది నీవేనయ్యా. వాక్యాన్ని ఫలింప చేయవాడు నీవే తండ్రి. నేనే వాక్యం ప్రకటించేవాడు అంటున్నావు దేవా. గ్రహింప చేయగలిగిన వాడు నేనేనంటున్నావు దేవా. కార్యమే హోగా కార్యము చేయగా త్రిప్పివేయగలిగిన వాడు ఎవడంటున్నావు దేవా. ఈ దినమున మీరు చేయబోతున్న కార్యములకు అడ్డు లేదు కనుక
దేవ గొప్ప కార్యములు దేవా ఈ దినాన జరగబోతున్నందుకు దేవా స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మ సంచారం అక్కడ జరిగించి గొప్ప కార్యములు తండ్రి మేము కన్నులారా చూచినట్లుగా దేవా నీ కార్యములు జరిగించబోతున్నందుకు తండ్రి స్తోత్రాలు దేవా. అయ్యా నీ సేవకు నిలబెట్టుకుని దేవా ఏడింతల ఆత్మాభిషేకం నీ బిడ్డ మీద కుమ్మరించండి దేవా. అయ్యా ఏదైతే వాక్యం విత్తబోతున్నారో దేవా నీ బిడ్డ పక్షమును మీరు ఉండండి తండ్రి. అయ్యా నీ నోరు వాడిగల ఖడ్గంగా నేను చేసేదని అంటున్నావు దేవా. అట్టి వాడిగలిగిన ఖడ్గము వల్ల తండ్రి నీ బిడ్డ మా హృదయాన్ని ప్రభ నీ వైపు త్రిప్పుకొని దేవా. అయ్యా సత్యవాకులు నీ నాటు నుంచి వచ్చినట్లుగా నీ కృపను దయచేయమని, వినగలిగిన చెవులు గ్రహించుకోగలిగిన జ్ఞానాన్ని మాకు అందరికి దయచేయమని, గొప్ప కృప కలిగిన దేవుడు అయ్యా సమస్త అధికారములు తండ్రి నీకే అప్పలు చెప్పుకుంటూ తండ్రి ఈ స్థలమంతా నీ ఆత్మ సంచారమును జరిగించి గొప్ప కార్యములు మా మధ్య చేయబోతున్నందుకు మీకు మరొక్క మారు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా సేవకులను దీవించండి తండ్రి. వచ్చిన ప్రతి సంఘ కాపని దీవించండి. దైవ రాజ్య నిర్మాణముల పాలుభాగస్తులమై ఉన్నాము దేవా. విమర్శనాత్మని చేస్తున్నాములు లయపరచండి దేవా. ఐక్యత కలిగిన ప్రార్థన సహవాసము తండ్రి ఇది జరగాలి దేవా. అయ్యా సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మేలు మనోహరం అంటున్నావు దేవా. అనేక మంది సేవకులుగా సేవకురాండకు నీ సన్నిధికి వచ్చిన వారి మధ్య నేను ఐక్యత దయచేయండి దేవా. ఐక్యత కలిగిన ప్రార్థన సహవాసము ద్వారా దేవా ఇక్కడ గొప్ప కార్యములు జరిగించబడినట్లుగా సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. ఏలియా ఒక్కడే దేవా ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు జరిగించున్నారు దేవా. అయ్యా సేవకులుగా సేవకురాండగా నీ సన్నిధికి వచ్చి ఉన్నాను దేవా. నీ ఆత్మ చేత ప్రార్థించగలిగిన కృపను ప్రతి బిడ్డకు దయచేసి నాయనా అయ్యా నీ రాజ్యం కట్టడంలో తండ్రి మాకు అందరికీ పాలుభాగస్తులు ఏర్పరచుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యెహోవా మాకు కాదు నాయనా సమస్త ఘనత మహిమా ప్రభావములు యేసునామమున ఆరోపించుచు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నజరేయుడు రక్షకుడైన క్రీస్తు యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. సమయంలో మరి ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి అలాగే ప్రభు నామాన్ని మేము ప్రతి ఒక్కరికి మరొక మారు ప్రభు సన్నిధి మినిస్ట్రీస్ పక్షముగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాం. ప్రార్థించిన సేవకురాలకు కూడా ప్రత్యేక వందనాలు. ఇది ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కూర్చుంటున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారని నమ్ముతుంటున్నాను. హల్లెలూయా. వినపడలా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ సమయంలో మన మధ్యలో మరి పిడుగురాళ్ల ప్రాంతంలో పరిచయం జరిగిస్తున్నటువంటి దైవజనులు మరి షాలేం రాజు గారు మన మధ్యలో ఉన్నారు. సమయంలో సేవకులను దేవుని వాక్యం అందించినట్లుగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని ఇస్తుంటుండగా వారు దేవుని వాక్యం అందిస్తుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి వాక్యం చెప్పేటప్పుడు మనకు చాలా పనులు అప్పుడే గుర్తొస్తాయి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఫోన్లు పక్కన పెట్టి తర్వాత వాక్యం మీద శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలకించవలసిందిగా తెలియజేస్తుంటున్నాం. ఈ సమయంలో సేవకులు వస్తుంటుండగా దయచేసి అందరం చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. వారి సమయంలో దేవుని వాక్యం అందిస్తాం. అనేకులకి మెప్పించి సర్వసత్యంలోకి నడిపించబడిన కోడికను మీరు సిద్ధపరిచి ఉన్నారు. ఆ బిడ్డ వేదన ప్రార్థన ఆలకించి రాబోయే రోజుల్లో వాళ్ళు పరిచయం విస్తరింపచేయండి. అనేకులు ఆశ్చర్యపడేటట్టుగా వారి పరిచయం వారి కుటుంబాలను సంఘమును మీరు అభివృద్ధి పరచండి. ఎన్నిక లేని వారు ప్రభు చేతిలో ఎన్నికైన వారు ఏ రీతిగా ఈ కడవరి దినాల్లో సత్యమును అనేకుల్లో నింపి సత్యములోనికి నడిపించగలిగిన అతీతమైన నా కుటుంబానికి వారిని ప్రేమించి వచ్చిన సేవకుల యొక్క పరిచర్యలు సహవాసంలో కుటుంబాలను అనేకులు పిలవగలిగిన వచ్చిన నీ ఏర్పాటులో నడిపించబడిన వారందరూ కూడా ఈ రాత్రి నీ మహిమతో నింపి నీ కార్యములు సఫలము చేసుకోమని నన్ను నీ సిలువ చాటున వరకు పరిచి మాకు కావాల్సిన వర్తమానాన్ని మాకు అందించమని క్రీస్తు మహిమలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇందాక సిస్టర్ వేదన ఆ సిస్టర్తో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఆశ్చర్యకరంగా ఈ స్థలంలో ఇబ్బంది కలిగించవచ్చు. నువ్వు నాతో నమ్మకం ఉండు, నీకు ఉన్నతమైన కిరీటాన్ని దయచేస్తానని చెప్పి
ఆ బిడ్డ పట్ల, కుటుంబం పట్ల, పరిచయం పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా యేసు ప్రభువుని గురించి ప్రకటించిన వారు ఎవరో చెప్పగలరా? మొట్టమొదటిగా మీరు బాప్తిసం తీసుకున్న వారి చేతులెత్తండి. ధైర్యంగా. సేవకులు కాదండి, మీరు ప్రభువు చేత సిద్ధపరచబడిన వారు, సిద్ధపరచడానికి ఎన్నిక చేయబడిన వారు సేవకులు. ఇక్కడికి వచ్చిన వారిలో బాప్తిసం తీసుకున్న వారి చేతులెత్తండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆయన రాజ్య నివాసంలో మిమ్మల్ని, మీ కుటుంబాలని చేర్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చెప్పగలరు? మొదట ప్రభువును సువార్త ప్రకటించింది ఎవరు? ఎవరు? బాప్తిసం పొందుకున్న యోహానా. చెప్పండి అమ్మా. సేవకులకు తెలిసి ఉంటుందిలేండి, సేవకులకు చెప్తే వీళ్ళకి తెలిసేది. మీరందరూ ఆదివారం ఈ సంవత్సరంలో ఆదివారం మానకుండా చర్చికి వెళ్ళిన చేతులెత్తండి. 2026 ఈ రోజు వరకు ప్రతి ఆదివారం మేము మానకుండా చర్చికి వెళ్ళిన వాళ్ళ చేతులెత్తండి. ఇంతేనా? 10 మంది నా ఇంతమందిలో ప్రతి ఆదివారం ఈ రోజు వరకు చర్చికి వెళ్ళింది. అందుకే దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఏడు విమర్శలు ఉండవు. ఎవరిని గురించి ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడుండవు. ప్రభువు ప్రేమ తన నామంలో మనకి కనపరుచుకున్న దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకని యోహాను సువార్త 15:16 భక్తుడి ద్వారా ఆ దినమున రాపించిన ఆ వాక్కును అదే పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ స్థలములో ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగానికి ఆయన ప్రకటిస్తున్న వాక్కని. రాత్రి మీరు నన్ను ఏర్పాటు చేసుకునలేదు, కానీ ఎవరంటున్నారన్నమాట? ఎవరంటున్నారన్నమాట? ఇక్కడ నిలబడిన సేవకుడా? ఎవరంటున్నారు? ఆత్మదేవుడు ప్రేరేపించి పిలుచుకున్న తన ఇష్టమైన కుమారులు కుమార్తెలతో మాట్లాడుతున్న వాక్కది. ప్రభు వాక్కు ద్వారా వినిపించిన మాటది. తన ఇష్టమైన వారు తనతో శాశ్వతమైన జీవములోనికి ప్రవేశించడానికి ఈ దినమున ఇంకా చెప్పలేదు. మొదట సువార్త ప్రకటించింది యేసుక్రీస్తుని గురించి. స్త్రీ ఎవరు? ఆమె ఎవరు? పునరుత్థానముల గురించి చెప్పిన స్త్రీ. అందుకే కీర్తనాకారుడు ముందే చెప్పాడు, స్త్రీలు గొప్ప సైన్యముగా రాబోయేది వాళ్ళదే. వీళ్ళు డిబేట్లు పెట్టుకొని ఒకరికో కొట్టుకొని తిట్టుకుంటుంటారు. స్త్రీలను లేపుతాడు ఆయన. వారి వాక్కులని అనేకుని సర్వసత్యములోకి నడిపించుకోవడానికి దేవుని చేత అనేక స్త్రీలు నిలబడి ఆయన మహిమ పరచబడుదురుగాక. అందుకని ఈరోజు సిస్టర్ని ఎన్నుకొని ఈ పరిచయం జరిగించింది. అందుకని అంటాడు వాక్యములోకి వెళ్లే ముందు, అపోస్తుడైన పౌలు 2 కొరింథీ 4:1 ఈ సేవకులం అందరం మేమేం చేస్తామంటే కొరింథీ పత్రికలో అపోస్తుడైన పౌలు గలిబిలవుతున్న సంఘానికి చెప్పిన మాటలను పట్టుకుని ప్రకటించడానికి ఆసక్తి కలిగించి మొదటిగా యోహానుకి కనపరుచుకోవలేదు, కానీ పేతురుకి కనపరుచుకోలేదు, కానీ
ఎన్నిక లేని మధ్య లేని మరీక కనపరుచుకున్నాడు ఆయన. ఆమేన్. అట్టి కృపని రాత్రి అనేక మంది స్త్రీలను ప్రభువులో ఎన్నుకుని వారి ద్వారా సువార్తని అనేక ప్రాంతాలు ప్రకటించడానికి ఎన్నిక చేయబడుదురుగాక. మీ ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. మీ భర్తలు వచ్చారా? రారు. ఇప్పుడు నేను పాస్టర్ని సేవకుల్ని అయ్యా పాస్టర్ గల్లూరుతో ఎంతమంది వచ్చారని చేయుతారా? అనాది నుంచి విభజించి పరిపాలించే వాడు ఎప్పుడెప్పుడు మింగుదమా అని గర్జించు సింహం వలె ప్రభువుని కనపరచనీయకుండా, ప్రభువుని మహిమపరచనీయకుండా ఆటంకపరుస్తూ, అందుకే నచ్చాడు. ఎవరు ప్రకటించారంటే మొదట? ఎవరు? ఎక్కడ? ఏ వాక్యములు? యోహాను సువార్త 20 అధ్యాయము 17 వచనం చదవండి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడు అయిన వారి యొద్దకు ఎక్కుపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. ఎవరికి చెప్పనది? సేవకులకండి. ఆయనతో కలిసి సహవాసం చేసే అద్భుతాలు చూసి ఆయన సిలువేస్తున్న పక్కన పారిపోయి దానుకున్నారే, వచ్చి ఆయన ఆ యొక్క సమాధిలో లేడని తెలుసుకుని వచ్చి చూసి లేడని చెప్పి ఫీల్ కాకుండా వెళ్ళిపోయారే. ఈరోజు మా సేవకులంతా అదే పరిస్థితిలో ఉన్నారు. అందుకే వారిలో ఆత్మశక్తిని నింపి ఆత్మ కార్యాలు జరిగించడానికి అనేక స్త్రీలు ఈరోజు సిద్ధపడి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దినాన సత్యము సర్వసత్యంలోనికి నడిపించడానికి. పరలోకంలో స్త్రీ పురుషులు ఉంటారా? ఉంటారా? ఉండరు. అక్కడ మ్యారేజ్లు ఉండవు. అక్కడ ప్రభు సహవాసంలో నిత్య వెలుగులో ఆయనలో జీవిస్తూ తండ్రికి ఇష్టమైన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం చేసే వారముగా, ఆయనలో ఐక్యతమైన వారముగా, కుమారులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ఐక్యతలో మనం కూడా కలిసి ఆయన సహవాసంలో నిత్య ఆనందంతో ఉండడానికి ఎన్నిక చేయబడిన వారము. పురుషులొక్కడే దేవుడు తయారు చేసింది. ఆయనలో సహకారిగా స్త్రీ, ఆ సహకారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి ఈరోజు పిలుచుకున్నాడు. అందుకని అంటున్నాడు, మీరు ఈరోజు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఈ రాత్రి మీరు నా పేరిట నా తండ్రిని ఏమి అడుగుదురో, పైకి ఉండి అక్కడ, నా తండ్రిని ఏమి అడుగుదురో ఈ రాత్రి అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరిక్కడి వెళ్ళి ఫలించుటకును మీకు దేవుడిచ్చిన ఫలము నిరంతరము క్రీస్తు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఈ రాత్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నియమించిన దేవుడికి మహిమ కలుగును గాక. అందుకు పిలుచుకున్నాడు మనకు. అందుకని అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి మనం చదువుకోగలిగితే, ఆ రోజు అపోస్తలుడైన పౌలు ద్వారా ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ యొక్క మహిమ చేత నింపబడిన వాడై ఆ దినమున ప్రచురించిన ఆ మాటలు తన ఏర్పాట్లో ఉన్న ప్రజలకు అందించడానికి సిద్ధపరిచిన మాటలు. తనకిష్టమైన ప్రజలు ఈ రాత్రి నడిపించుకుని తన వారైన వారితో తన సహవాసము చేయడానికి ఎప్పుడు మనల్ని నిర్ణయించుకుని ఎన్నుకుని ఉన్నాడో ఆ మాటలు ఈ రాత్రి మనతో పలుకుతున్నాడు. ఇప్పుడు కాదు మనల్ని ఎన్నుకున్నది. ఇక్కడికి మీరు రావడానికి మీ యొక్క సంకల్పం కాదని ఆ సిస్టర్ని ప్రేరేపించి తనకిచ్చిన భర్త అయిన సేవకుడిని తన కుటుంబాన్ని ప్రేరేపించి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ కూడికిని ఏర్పాటు చేయడానికి కారణం, తను ఏర్పాటు చేసిన వారందరినీ కూడా పిలుచుకుని వారి పట్ల దేవుడు సంకల్పం ఏమైనదో బయలుపరచడానికి ముందుగా సిద్ధపరచబడిన వారిని
ఆయనలో ఏర్పాటు చేసుకుని క్రీస్తుని ఈ లోకానికి పంపించి పాపము లేని ఆయన మన కోసం పాపిగా మార్చి పాపానికి శిక్ష పొందవలసిన ఆయన శిక్ష పొంది పాపానికి నరకానికి పోవలసిన ఆయన నరకానికి వెళ్ళి ఆ నరకములో సాతాను యొక్క శిరస్సును 3:15 ఇచ్చాడు కదా ఆదికాండంలో. శిరస్సుని తొక్కి వాడి శిరస్సుని తొక్కిపెట్టి మరణమా విజయమాని పునరుద్ధారుడైన క్రీస్తుని వాక్య రూపంలో చూపించడానికి మనల్ని ఇక్కడ పిలుచుకున్నాడు ఆయన. అంటే ఆయన అంగీకరించిన వారిపైన ఏ పాపము ఏలుబడిది చేయదు అని చెప్పడానికి రాత్రి పిలిపించుకున్నాడు. అటు ఏలుబడి చేయదని మనం పాపం చేయగలమని అపోస్తుడైన పౌలు అంటాడు. కనుక ఈ రాత్రి తన ఏర్పాటులో ఉన్న ప్రజల పట్ల తనకున్న ప్రేమని ఏ రీతిగా తనలో ఉన్న ఇమిడి ఉన్న కుమారుడైన యేసుక్రీస్తు మన కోసం పంపించి అపోస్తుడైన పౌలు ద్వారా సంఘాలతో మాట్లాడిన అదే మాటలు తన కుమార్తె ద్వారా ఏర్పాటు చేసిన ఈ సహవాసం అదే మాట దేవుడు మనతో వినిపిస్తున్నాడు. చదువుదామా? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును. అక్కడ జాగ్రత్తగా ఉన్నాడు అనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు జాగ్రత్తగా నాలుగు ఒక్కొక్క మాట. ఆయన తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి అనుగ్రహిస్తాడా? అనుగ్రహించను. ఎవరికి అనుగ్రహించాడు? ఎవరికో చెప్పండి. ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అని రాత్రి చెప్తున్నాడు. ఎవరికి అనుగ్రహించినట్టు? ఎవరికి? ఇక్కడున్న వారందరికి అనుగ్రహించేశారు. నమ్ముతారా? ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పలేదు. అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడా? ఎవరిని పిలుచుకుని మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరి ద్వారా పిలుచుకున్నాడు ఆయన? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క స్తుతించబడును గాక. జాగ్రత్తగానండి. యేసుక్రీస్తునందు పరలోక విషయములలో జాగ్రత్తగానండి. ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించెను. అంటే తర్వాత మాట కూడా మనం చదువుకుందాం. తర్వాత మాట చదవండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని. చూసారా? ఇక్కడ ఉన్న వారినందరూ ఎవరి కోసం నిర్ణయించుకున్నారట? ఆలోచించండి మీరే. మనందరూ ఎవరి కోసం నిర్ణయించుకున్నారట? మన అప్పులు తీర్చడానికా? మన రోగాలు బాగు చేయడానికా? మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికా? భార్యాభర్తలకు సమాధానం పరచడానికా? ఆల్రెడీగా మీరు గొప్ప మేలులు పొందుకున్నారు. మీకు అర్థం కావట్లేదు. అందుకనే ఆదివారం మందిరాన్ని 10 మంది ఎత్తారు. పర్వాలంతా ఎవరుంటారో దేవుడికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు నా మాటలు అర్థం కాక నన్ను అపార్థం చేసుకుంటున్నారంటున్నాడు ఆయన ముందుగానే. అందుకనే ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయం తన ఇష్టమైన ప్రజలతో మాట్లాడుతున్న అదే మాట ఈ రాత్రి తన ఇష్టంగా పిలుచుకున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందామా? నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం మీరు ప్రతిష్ఠించుకున్నాడు ఆయన. ఎప్పుడో తెలుసా? జగత్ పునాదికి ఏకముందే, తల్లి గర్భంలో మీరు రూపొందబడక ముందే ఈ రోజు తన కుమార్తె అయిన కౌలమ్మ గారిని ఏర్పాటు చేసుకుని మీరు ఏమై ఉన్నారో, మీరు ఈ భూమి మీద ఏ ఉద్దేశంలో ఆయన సంకల్పంలో ఉన్నారో తెలియపరచడానికి మమ్మల్ని అందరినీ ప్రభు ఈ రోజు ఎన్నుకుని అన్నారు. ఈ రోజు ఆయన ఉద్దేశం మన పట్ల ఆయన సంకల్పం బయలుపరుస్తున్నాడు. ఆయన చిత్తం లేకపోతే నువ్వు ఇక్కడికి రావు. ఆయన ఉద్దేశం లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చో.
కోసం, నా కోసం, మనందరి కోసం ప్రభు సన్నిధిలో, తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు, యేసు ప్రభు చేస్తున్నాడు. 17 అధ్యాయంలో మనం చదువుకోగలిగినప్పుడు తండ్రితో మాట్లాడుతూ తన శిష్యుల విషయం చెప్తూ, ఆయనతో సహవాసం చేసిన వారందరితో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడితో ఐక్యత కలిగినగా ఉండవాలని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆ ప్రార్థనే ఈ రోజు మనల్ని ఇక్కడ చేర్చింది. ఆ ప్రార్థనే మన పట్ల ఆయన సంకల్పాన్ని బయలుపరుస్తూ ఉండేది. ఆయన ప్రార్థనే ఈరోజు. ఒక విషయం చెప్తాను మీకు. భార్యాభర్తలు ఇలా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఎలా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా? మీరే చెప్పాలి. క్రైస్తవులు కానివాడు హిందువులు ఎవరన్నా ఉన్నారా? ఎక్కడ చేతులు ఎట్టండి. ఎవరన్నా ఉన్నారా? నేను క్రైస్తవుని కానని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అందరము క్రైస్తవులనే, అందరము బైబిల్ తెలిసిన వారినే, అందరము ఆయనతో సహవాసం చేసిన వారినే. సమాధానం లేని మనకు సమాధానం ఇవ్వడానికి రాత్రి పిలుచుకున్నబడిన వారము. ప్రభువును తెలుసుకుని, ప్రభు వల్ల మనం ఏం పోగొట్టుకున్నామో తెలుసుకుని ఆయనతో ఐక్యత కలిగి సహవాసంలో, ఆయన నామంలో. అందుకని అంటాడు, ప్రార్థించే స్త్రీ ఇంట్లో ఉంటేనట. ప్రార్థించే స్త్రీ ఎవరు? గుణవంతురాలు. ఆ స్త్రీ, ప్రార్థనా పరులైన స్త్రీ దొరకటం వచ్చా? అరుదట. అది ముఖ్యము కంటే కదా కదా. అట్టి కృపని ఈ రాత్రి మీరు పొందుతురు గాక. అతి అమూల్యమైన ఆ దేవుడి యొక్క మహిమ నీలో నింపబడును గాక. ఆయన మాట నీ పట్ల నెరవేర్చును గాక. నీ కుటుంబాలు ఈ దినము నుంచి నువ్వు కట్టుకుని ఆయనలో, దేవుడి యొక్క మహిమలో నీవు ఆనందించి నీ కుటుంబాన్ని సంతోష పెట్టుదువు గాక. అందుకే స్త్రీకి ఆయిచ్చాడు. అందుకని అంటాడు, స్త్రీ గురించి చెప్తాడు ఆయన. కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, కుటుంబాన్ని గయ్యాళ్ళు ఏం చేస్తుంది? ప్రార్థనా పరురాలు. అందుకే మిమ్మల్ని పిలుచుకున్నాడు ఆయన. ఎప్పుడు ఎన్నుకున్నాడంట మిమ్మల్ని? ఎప్పుడు ఎన్నుకున్నాడట? జగత్పునాదికి ముందే. ఎవరి ద్వారా ఎన్నుకున్నాడట? క్రీస్తులు. అందుకని 7వ అధ్యాయం 6వ వచనములో ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకున్న వారికి చెప్పిన రీతిగా ఈ రాత్రి ప్రభు చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలతో అదే మాట, మీరు నా ప్రతిష్ఠ జనము, నేను నా కోసం మిమ్మల్ని ఎన్నుకుని ఉన్నాను, నా నామము మహిమపరచడానికి. ఆదాము ద్వారా దూరమైన సంబంధాన్ని ప్రభు ద్వారా మనల్ని ఆయన దగ్గరకు చేర్చుకుని తిరిగి మహిమ కలిగిన శరీరముతో ప్రభు దగ్గర నిత్యం ఉండడానికి క్రీస్తు ద్వారా ఈ రాత్రి ఎన్నిక చేయబడిన వారు మనం. అందుకే అంటున్నాడు, తన ఇష్టమైన జనాలతో మాట్లాడుతున్న దేవుడు తన ఏర్పాటులో తన కోసం రాబోయే తరము వారికి ఒక ఆశీర్వాదకరంగా ఆయన ఒక ఉద్దేశ ప్రకారం పిలుచుకున్న వారు సేవకమైన మీరైనా. ఇక్కడున్న సేవకులు ఒక్కొక్కరు సామాన్యులు కాదండి. అందుకని 5:18 ఒక మాట అంటాడు. అది సేవకులను చూసి గుర్తొచ్చినప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? అపోస్తుడైన దేవుని వలనైనవి సమస్తమును ఇవన్నీ కూడా దేవుడి వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని, క్రీస్తుతో, తండ్రితో క్రీస్తు ద్వారా ఎవరితో సమాధాన పరచుకోవడానికి? ఎవరితో? జాగ్రత్తగానండి. 4 మాటలు ఈ రాత్రి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీ చేతుల్లోనే ఉన్నాయి. సేవకుల చేతుల్లో లేవండి, ప్రభువు చేతిలో ఉన్నాయి. మేము వాచ్మెన్స్. మిమ్మల్ని తొట్టిల్లిపోకుండా కాపాడడానికి మమ్మల్ని నియమించాడు మీకోసం. ప్రభు ఇచ్చింది మీకు అందించే వరము. అది మీరు బలము పొంది ఆయనలో శాశ్వతమైన మహిమలో చేర్చడానికి ఎన్నిక చేయబడిన వారు మీరు. అందుకని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ
పూర్ణుడై చెప్తున్న మాటలవి చదువుదామా? క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని తండ్రితో పోగొట్టుకున్న ఆదాము అవ్వ ద్వారా పోగొట్టుకున్న సమాధానాన్ని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించి క్రీస్తు ద్వారా ఆ సమాధానపరచు ఆ సమాధానము పరిచే పరిచర్యను మాకు అనుగ్రహించెను. సేవకులైన మాకు అనుగ్రహించెను. ఎవరికి ఇచ్చారా మాట సమాధానపరచడానికి? డైరెక్ట్ గానే సమాధానపరచవచ్చు. వీళ్ళందరి కుటుంబాలు సమాధాన పడును గాక, వీళ్ళకు ఆర్థికంగా ధనవంతులు అవుదురుగాక, ఏ పాపం లేని వారుగా చేయనుగాక అని అనుకున్నప్పుడు క్రీస్తు మానవ శరీరంలోకి ఎందుకు వచ్చాడు? మానవులు పడిన ఆకస్టాట్లు ఎందుకు పడ్డాడు? ఆయనకి ఇక్కడ ఐశ్వర్యం లేదే, ఆయనకు ఉండడానికి ఇల్లు కూడా లేదే. అవును కదా? ఆయన హింసను మనం చూసాం. ఇప్పుడు శ్రమల కాలంలో అందరూ చూస్తున్నాం కూడా. అందరూ చేసుకుంటున్న చాలా మంది ప్రార్థనలో ఉంటున్నారు కదా. ఎందుకు ఆయన్ని మనకు కనపరుస్తున్నాడు? ఆయన నిన్ను ఐశ్వర్యవంతురాలుగా, నిన్ను ధనవంతులుగా, నిన్ను గొప్పవారుగా క్రీస్తు ద్వారా పోగొట్టుకున్న ఐక్యతని, పోగొట్టుకున్న ఆ సమాధానాన్ని, పోగొట్టుకున్న ఆ స్థితిని క్రీస్తు ద్వారా మళ్ళా తండ్రి దగ్గరికి రావడానికి ఆ రీతిగా సేవకులు ఏర్పాటు చేసుకుని దేవుడికి మీకు మధ్యవర్తులుగా ప్రభు చేత ఎన్నిక చేయబడిన వారముగా, ప్రభు చేత ప్రతిష్ఠించబడిన వారముగా, ప్రభుత్వ సిద్ధపరచుకున్న వారముగా మనందరము కలిసి ఆయన రాజ్యంలో ఉండడానికి ఈ సహవాసం అంతా ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ నేను అసలు బహిరంగ సభల్లో మాట్లాడకూడదు అనుకున్నాను. కుటుంబాలు కట్టే పరిచయలోకి వచ్చేసాను. నేను కుటుంబాలు కడుతూ అనేక మంది శిష్యులు తయారు చేయాలని ఆసక్తి కలిగి ఉంటున్నాను. నా చరిత్ర చెప్పుకోవడానికి అయితే రాలేదు, కానీ ఉద్దేశం సమాధానపరచగలిగిన ఆ శక్తి, ఆ పవర్ అధికం, ఆ గొప్ప ఆధిక్యత సేవకుడికి ఇచ్చాడు. నాకు ఉండడానికి ఏం లేదు, బ్యాలెన్స్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏం లేదు, నిల్లు. సంఘము ఆదరిస్తే ఆదరించబడుతున్నాను, సంఘం ఇస్తే పొందుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నానంటే, అవి ఏవి కూడా మనకు ప్రశాంతతనివ్వవు, అవి ఏవి కూడా మనకు మనశ్శాంతినివ్వవు. ప్రభు మనము తండ్రికి సమాధానపరచబడడానికి, తండ్రితో పోగొట్టుకున్న బంధాన్ని మనకి ఇవ్వడానికి తను తాను ఆహుతై మనకి సమాధానపరచడానికి ఒక గొప్ప ఈ గ్రంథం ఇచ్చారు. ఇది తప్ప రెండోది మనం చెప్పకూడదు. ఇందులోది చెప్పినా, ఇందులోది కలిపినా, తీసేసిన ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఎన్ని కూడా మన బిడ్డలకి తగులుతాయి. ఏ చెప్పాలి? ఈ చెప్పమని పోగొట్టుకున్న సమాధానాన్ని అక్షర రూపంలో క్రీస్తు ఆ వాక్య రూపంలో శరీరధారిగా వచ్చి ఈ రోజు ఆయన వాక్య రూపంలో మన ముందు 66 పుస్తకాలు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నా బ్రతుకును మార్చడానికి. అందులోకి వెళితే నా బ్రతుకు మారుతుంది. ఎప్పుడు ఎన్నుకున్నాడో తెలుసా? ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఇది నా చేతికి ఇచ్చి ఎప్పుడు ఎన్నుకున్నాడు నన్ను? జగత్ పునాది వేయక ముందే. అందుకని సేవకులతో మాట్లాడుతున్నాడు. ఏమని? సమాధాన పరిచర్యను మాకు సేవకులు గుండెల మీద చేసుకోండి. మనం సేవ ఎలా చేస్తున్నాము ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం. ఇతర సేవకుడు చేయి పైకెత్తినప్పుడు, సేవకుడు ప్రార్థించినప్పుడు ప్రభు పైలోకంలోంచి, పరలోకంలోంచి ఆశీర్వాదం ఎలా వస్తే అదే సంఘానికి ఇవ్వాలి. అందుకు నేను సేవకుడిగా తయారు చేస్తాను. అది తప్ప ఈ లోకంలో ఎవరి మాటలు, ఎవరి విషయాలు సంఘానికి చెప్పకూడదు. నిన్ను ఎందుకు ఇచ్చుకున్నాడు? తండ్రితో దూరమైన ఈ జనాల్ని, తండ్రికి దూరమైన ఈ ప్రజల్ని తిరిగి యేసుక్రీస్తు ద్వారా నిన్నెన్నుకుని ఆ దూరమైన ఆ యొక్క సహవాసాన్ని మళ్ళా తిరిగి నీ సేవకుడు ద్వారా సంఘములో ఇవ్వడానికి నిన్ను ఎన్నుకున్నాడు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇందులో తప్ప
కూడా చెప్తే దేవుడు ఒప్పుకోడు. ఆయన నా మాటలు ఉన్నట్టుగా బోధించమని మనకి పరిచయం ఇచ్చాడు. అందుకని ఏమంటున్నాడు, 7:6 వచనంలో ఆ ప్రజలతో మాట్లాడున్న దేవుడు ఆ రోజు ఏమన్నాడు తెలుసైనా? చెప్పండి. మీరు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరిచి హల్లెలూయా హల్లెలూయా నిన్ను ఈ రాత్రి ఎక్కువగా ఎన్నుకున్నాడు ఆయన. కింద కూడా రాస్తాడు, ఈ జనముల కంటే మీరు సర్వ జనముల కంటే తక్కువైన వారే. ఇందాక శిష్యుల పాటలు పడుతుంది. ఎన్నిక లేని వారు మనం, ఏదో ఒక వ్యసనాలకి బానిసలైన వారు. 2:9 పేతురు చెప్తాడు ఆయన. ఏమని చెప్తాడు తెలుసా? పేతురు ద్వారా ప్రభు మాట్లాడతాడు. ఏమని? భయంకరమైన సంఖ్యల నుంచి, చీకటి శక్తుల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి పిలువబడిన వారు మనము. మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ఆయన మాటలే ప్రచురించడానికి ఏర్పరచబడిన వంశమును, తండ్రి యొక్క సహవాసాన్ని మళ్ళా తిరిగి మనందరినీ ఆయనతో సహవాసము చేయడానికి ఆయన ఏ జన్మగా ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఏర్పరచబడిన వంశమును, యేసుక్రీస్తు ద్వారా మనము తిరిగి ఏర్పాటు చేయబడిన వంశము, మన రాజులైన యాజక సమూహం. జీసస్ చూసారా? ఈ రాత్రి ఆయన కోసం మన పిలిచాడు. ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయనతో కలిసి సహవాసము చేయడానికి పిలువబడిన వారు మనం. అదే నిర్గమకాండం 19వ అధ్యాయం చదువుదాం. 5వ వచనం చదువుకున్నాం త్వరగా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, ఈ రాత్రి మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, ఈ రోజు నేనైతే చెప్తున్నానో ఆ మాటలు విని నడిచిన ఎడల సమస్త దేశ జనములలో స్వకీయ సంపాద్యమగుదు, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న జనముగా మీరు మార్చబడుదురుగాక. ఓ జీసస్. దాంట్లో ఏమన్నా కష్టం ఉందా? దాంట్లో ఏమన్నా హృదయపూర్వకమైన సహవాసాన్ని మన ఆత్మకు అందిస్తున్నాడు ఈ రాత్రి. ఆయన గొప్ప దేవుడండి. ఓ జీసస్. ఒకప్పుడు ఈ మాటలు నాకు లేవు. భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఈ మాటలు నాలో నింపాడు దేవుడు. వాటితో ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు చూడని ఆనందాన్ని, సంతోషాన్ని, గొప్ప కార్యంలో నేను చూస్తూ అనేకులకు చూపించే వ్యక్తిగా ఈరోజు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ రాత్రి నిన్ను కూడా అందుకే పిలుచున్నాడు ఆయన. మళ్ళీ చదువుతావు మాటని. మీరు నా మాట శ్రద్ధగా, ఈ రాత్రి నేను ఏదైతే చెప్తున్నానో ఆ మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన, నేను ఏదైతే చెప్తున్నానో ఇందులో ఉన్న మాటలు ఆ ప్రకారం నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో స్వకీయ సంపాద్యమగుదురు, నా సొంత జన్మగా మీరు మార్చబడుతున్నారు. సమస్త భూమి నాదే కదా, ఈ సమస్త భూమి అంతా నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. పరిశుద్ధ జనముగా ఆయన మనం తీర్చిదిద్దుతాడు. ఎప్పుడు? ఎలా తీర్చిదిద్దుతాడు? ఎలా? మరో మనసు పొంది బాప్తిసం తీసుకోమంటారు. అలాగా ఎలా మన జీవితాల్లో మార్పు రావాలి? ఎలాంటి మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి? ఒక ఆమె కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంది. నేను మిర్యాలగూడ వెళ్ళినప్పుడు బాగా ఏడుస్తుంది. అయ్యా, నా కూతురికి ఉద్యోగం అయ్యా, అయ్యా నా భర్తకి అనారోగ్యాన్ని తీసి అయ్యా, అయ్యా నాకు గుండె నొప్పి ఉంది, బాగు చేయ. ఏడుస్తుంది. నా ముందుండి ఏడుస్తుంది. యేసుప్రభు నమ్మకపోయినా ఆయన బాగైపోతుంది. ఈరోజు మనకన్నా వాళ్ళు ధనవంతులై ఉన్నారు. ప్రభు నమ్మని వారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కార్లు, వాళ్ళని ప్రభు ఎన్నుకోవాలా. ఈ రాత్రి మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు. మిమ్మల్ని గొప్పవారిగా చేయడానికి, యాజక జనముగా ఆయన ప్రజలుగా చేయడానికి, నీ వాక్కు
ఆయన వాక్కు నీలో నింపి నిన్ను ప్రసిద్ధి జన్మగా చేసుకుని నీ వలన ఆయనకు దూరమైన వారందరినీ నీ వలన దగ్గర చేయడానికి పిలువబడిన వ్యక్తులు నువ్వు బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన మాటలు నీలో నింపునుగాక. అందుకు పిలుచున్నాడు ఆయన. నీకు చదువు లేకుండా వచ్చు, నీకు జ్ఞానం లేకుండా వచ్చు, నువ్వు అనేశ్వరమైన బాధల్లో ఉండొచ్చు, శ్రమల్లో ఉండొచ్చు. అవన్నీ రాత్రి, కేవలం అవన్నీ రాత్రి నిన్ను నా దగ్గరికి రావడానికి నీకు ఇచ్చిన శ్రమ. 14:23 అంటాడు కదా, ఒక మాట అంటాడు యోహాను సువార్త. ఏమంటాడు తెలుసా? ఈ రాత్రి మీరు నన్ను ప్రేమిస్తే, ఒకడు నన్ను ప్రేమించిన ఈ ఎడల రాత్రి మీరు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఈ రాత్రి నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. ఈ రాత్రి నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి ఈ రాత్రి వారి వద్దకు వచ్చి వాని యొద్ద నివాసము ఈ రాత్రి వారి వద్ద నివాసం చేస్తాను నేను. అందుకనే 91 కీర్తన మనుషుల ద్వారా దేవుడు పలిగిస్తాడు. ఆ రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను, నువ్వే ఆటంకంలో వచ్చినావో, ఏ సమస్యలో వచ్చినావో, ఏ బాధల్లో వచ్చినావో, ఈ రాత్రి నువ్వు తప్పించబడుదువుగాక. ఎందుకంటే ఇదో ఈ వాల్ పోస్ట్ చూసావు, లేదా సిస్టర్ గారు మీకు ఫోన్ చేసి ఉండొచ్చు, లేదా అనేక రకాలుగా మిమ్మల్ని ఇక్కడికి రావడానికి అనేక రకమైన ఈ యొక్క ఫోన్ల ద్వారా కానీ, కరపత్రాల ద్వారా కానీ, ఈ వాల్ పోస్ట్ ద్వారా కానీ ఈ రాత్రి పిలుచుకున్న దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సమస్త సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పోలికలో మనం తయారు చేసుకున్న దేవుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనతోనే ఉండాలని, పోగొట్టుకున్న మనల్ని క్రీస్తు ద్వారా తిరిగి దగ్గర చేర్చుకోవాలని ఈ రాత్రి కుడికిన దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన దేవుడు అంటున్నాడు నీ దగ్గరకు వచ్చి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా అంటే, ప్రేమించడం అంటే దశ భాగాలు ఇవ్వడమా? అయ్యానా చెప్పండి. ప్రేమించడం అంటే ఏంటి? ఆజ్ఞ అంటే ఉదయకాల ప్రార్థన చేసిన వాళ్ళు ఎక్కడ ఉండే చేతులు ఎత్తండి. ఈ రోజు ఉదయం ప్రార్థన చేసిన వాళ్ళు చెప్పండి, చేయతండి. అమ్మా, అది ప్రేమ, అది ప్రేమ, అది ప్రేమ. నువ్వు తెల్లాలేసి బ్రతుకుంటే ఎవరి దగ్గరికి రావాలి? మనకు కావాలని, మనందరం కావాలని జీవన మరణంలో ఎవరు వశమేమని బ్రతుకున్నప్పుడు తెల్లాలేసి బ్రతుకుంటాం కదా, ఎవరి దగ్గరికి రావాలి? ఎవరి దగ్గరికి రావాలి? దీని దగ్గరికి రావడమే నన్ను ప్రేమించడం. దీని లేకెళ్ళ ఇదే దీంట్లో ఏముంది? ఏముంది? నేనే మార్గం, నేనే దీని ద్వారా తప్ప, అంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప, ఈ వాక్యం ద్వారా తప్ప ఎవరో. అంటే మీరందరూ ప్రేమించలేదు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, ప్రేమ అంటే అదే. అందుకని అంటున్నాడు, మోషే ద్వారా రాపించాడు అక్కడ 91 కీర్తన, మీరు నాతో ఉంటున్నారు కనుక, నా మాట విని నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను మిమ్మల్ని తప్పించదను. అది ఏదైనా కావచ్చు. మీరు నన్ను ఎరిగి ఉన్నారు కనుక ఈ రాత్రి ఇక్కడికి వచ్చి నేను నిన్ను అనేకులు గణపరచుదును గాక. నువ్వు నాతో ఉంటే నీకు శ్రమ వస్తే నువ్వు భయపడవు. నా దగ్గరకు వస్తా, అప్పుడు నేను నిన్ను విడిపించదును, తృప్తిపరచదును, దీర్ఘాయుషించదును. నా రక్షణ పరలోక సంబంధమైన హక్కు అధికారమును నీకు ఇచ్చదును. హల్లెలూయా. ప్రేమించడం అంటే ఇదేనమ్మా, ఇదే ప్రేమించడం అంటే ప్రభు దగ్గరికి రావడం. రాత్రి పడుకోబోయేటప్పుడు, ఉదయం లేచినప్పుడు ఆయనతో. అందుకని ద్వితీయోపదేశకాండం 14:2 కూడా ఆ దినపు ప్రజలతో మాట్లాడినట్టు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆయనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఒక్కడే. ఆయనే
నేను మనిషి, నేను శరీరం ఉంది, రక్తం ఉంది, ఆత్మ ఉంది. ఇవి మూడు కలిపితే ఏమంటున్నారు అక్కడ? మనిషి. శరీరం చచ్చిపోతే ఆత్మ ఉంటుందా? శరీరం ఉంటుందా? రక్తం ఉంటుందా? ఎవరుంటారు? ఆత్మ. దేవుడు ఎక్కడ పోద్ది? తండ్రి అంతే. ఆయనలో మన కోసం కుమారుడు పంపించాడు, పరిశుద్ధాత్మని ఇప్పుడు పంపించాడు. పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో మనం ఇక్కడున్నాం. ఎంతమంది ఉన్నారు ఉదయకాలంలో వాక్యం దగ్గరికి రాలేదంటే గమనించుకుంటున్నారు. మీరు అబద్ధపు ఆశీర్వాదాలు చెప్పి మీరు దీవించబడుతురుగా కంటే హల్లెలూయా హల్లెలూయా కనుక మీ కొడుకు ఉద్యోగం వచ్చిందంటే హల్లెలూయా హల్లెలూయా అని కనుక ప్రభు నమ్మకపోయినా వస్తాయి. నేను తిరుపతి పోయినప్పుడు కోటిస్తుంది, తెల్లవబోతున్నప్పుడు ఏసు తీసుకొచ్చినప్పుడే దరిద్రునయ్యా. తిరుపతికి పోయినప్పుడు నేను కోటిస్తుంది, 80,000 జీతం, ఆర్టీసీ స్క్వాడ్. నేను యేసు ప్రభుకి వచ్చినప్పుడే నిందించిన రోజు లేదు, తిట్టిన రోజు లేదు, పేదరికం అనిపిస్తున్నా. కానీ ఇక్కడ వేల కోట్ల ఆస్తులు ఇవ్వని తండ్రికి నాకు క్రీస్తు ద్వారా లింక్ అయిపోయింది. ఆయనకి నాకు లింక్ ఇప్పుడు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. శోధనలో వేదనలో నిందలలో నిరుత్సాహములో, శోధనలో వేదనలో నిందలలో నిరుత్సాహములో మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఎవరో తెలియదు. ఈరోజు సర్వ సృష్టి అయిన దేవుడికి ఈ గ్రంథం ద్వారా తండ్రికి లింకు దగ్గరయ్యాను. తండ్రితో సహవాసము చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రిలో ఉన్న గుణగణ లక్షణాలు నాకు బయలుపరిచాడు, క్రీస్తులో ఉన్న గుణగణ లక్షణాలు నాకు బయలుపరిచాడు, పరిశుద్ధాత్మలో ఉన్న గుణగణ లక్షణాలకు ప్రయత్నించాడు. అందుకే నా గుణాతిశయాలు ప్రచురించడానికి నేను ఈ రాత్రి నిన్ను ఎన్నుకున్నా. అవును కదా? ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారు ఉదయాన్నే? మళ్ళీ అడుగుతున్నా. ఒక్కరు చెయ్యెత్తినప్పుడు దేవుడు చూస్తుంటాడు. హెబ్రీ గతగత రాస్తాడు యేసు ప్రభుని గురించి 5:7 ఆయన ఒకసారి చదువుదామా మాట. ఈ రాత్రి మనకు జ్ఞానోదయం కలుగుద్ది. చదువుదామా? శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగల వారికి. జాగ్రత్తగా రండి. ఎవరి గురించి ఆ మాట? ఎవరి గురించి ఆ మాట? మనల్ని సర్వస్వము ప్రత్యక్ష మన కోసం
విజ్ఞాపన చేస్తున్న యేసు ప్రభు గురించి అక్కడ రాయబడింది. సర్వరోదనతోనూ మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ నన్ను మరణం నుండి రక్షింపగలవానికి. యేసు ప్రభుకు మరణం నుంచి రక్షించడం ఏందండి? ఆలోచించండి. ఆదామవ్వ తప్పిపోయినట్టు యేసు ప్రభు తప్పిపోతాడు ఆయన దగ్గరకు రాకపోతే. ఆయనే తండ్రికి ఎక్కడ దూరం అయిపోతానేమని, తండ్రి యొక్క రక్షణ లేకి ఏ విధంగా దూరం అయిపోతానని, ఆయనే తండ్రితో సహవాసం ఎక్కడ దూరం అయిపోతుందని చదవమా మాటని. తను మరణం నుండి రక్షింపగలవానికి నిత్య మరణము నుంచి, నిత్య నాశనము నుంచి, శరీరధారి అయిన ఆత్మ, శరీరంలో ఉన్న ఆత్మకి ఆదామవు ద్వారా వంశపారంపర్యంగా వచ్చిన పాపము ఆ శరీరంలో ఉన్న ఆత్మకు ఏ విధంగా ఆ పాపము అంటి ఏ రీతిగా తండ్రి సన్నిధి పోయి మరలా ఆ నిత్య నరకానికి యేసు ప్రభు వెళ్తాడేమోనని ఆయన ఏం చేస్తున్నాడు? శరీరధారి అయిన దినములలో సత్యములోనికి నడిపించి, సర్వసత్యంలోనికి నడిపించి, ఆదాము ద్వారా దూరమైన సహవాసాన్ని ఈ వాక్కు ద్వారా మనం పిలుచుకోవడానికి రాత్రి మనం పిలిచాడు. దీనికి ఏం చేయాలి? మనం ఏం చేస్తే కొన్ని మాటలు మీ ముందు ఉంచుతాను. హల్లెలూయా. మొదటిగా అపొస్తలుల కార్యము 20:7 అపొస్తలుడైన పౌలు ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అపొస్తలులైన వారు వాళ్ళకి అప్పుడు ఈ బైబిల్ గ్రంథం వాళ్ళ చేతిలో లేదు. ఆదివారము ప్రత్యేకత ఏందో చెప్పగలరా? ఆదివారం ప్రత్యేకత ఏందో చెప్పగలరా? చెప్పండి అమ్మా. అసలు ఆదివారం ప్రత్యేకత ఏంది? ప్రశాంతి దినమా? విశ్రాంతి దినమా? అది ఆ విశ్రాంతి దినం మనకు కాదు, ఇశ్రాయేలు ప్రజలకు ఆయనకి ఇచ్చాడు. ఆ దినం మనకి ఇచ్చిన రాళ్లతో కొట్టి కొత్త సంపాద ఆదివారం బయలాయి బాబు. శనివారం ఆ రోజుల్లో కట్లికని, పనులకని, ఉద్యోగాలకు పోతే అందరిలో తీసుకొచ్చి ఏం చేసేవాడు? కొట్టి చంపేసేవాడు. ఇప్పుడు కొట్టి చంపేస్తున్నారా? మీరు ఇందాక చాలా మంది చెయ్యట్లేదు కదా ఆదివారం బాబు. మిమ్మల్ని ఏం చేయాలి? అందరూ ఏం చేయాలి మిమ్మల్ని? కృప నాలుగు మాట్లాడండి. నేను చెప్పడానికి వచ్చాను. మా గురించి చెప్పాలని చాలా ఉంటుంది. దానివల్ల ఒక్కరు కూడా కుటుంబాలు కట్టబడం. ఏమని చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52. ఎన్ని రోజులు? 52 తీసేస్తే 52 తీసేస్తే 52 రోజులు, 52 ఆదివారాలు మీరు ప్రభువులో. ఆదివారం పునరుద్ధానం, ప్రభు దినం 1 పట్టణం అంటాడు. ప్రభు దినమున ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి తండ్రి అయిన దేవుడు విశ్రాంతి శనివారం ఇచ్చాడు. ఈరోజు మొదటి దినము, పునరుద్ధానము దినము. ఆయన సమాధిలో ఉన్నప్పుడు స్త్రీలు కొంతమంది ఏ వారం వెళ్తారు అక్కడికి? ఆయన భయపడి ఒక ఇంట్లో చేరుతారు. ఏ వారం ఉంటాడు? యేసు ప్రభు పునరుద్ధానుడై శిష్యులు కాడికి ఉన్నప్పుడు ఏ వారం ఉంటారు అక్కడ? మీకు చెప్తున్న సేవకులు కాదు చెప్పేది ఇక్కడ. మీ కుటుంబాలు కట్టబడాలంటే, మీ కుటుంబాల్లో సమాధానం కలిగి ఉండాలంటే, మీ కుటుంబాల్లో సంతోషం కలిగి ఉండాలంటే మీకు చెప్పే మాటలు 52 ఆదివారాలు మీరు ప్రభుతో ఆదివారం ఉంటే 313 రోజులు మీతో కలిసి ఆయన సహవాసం చేసి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు మాట్లాడద్దండి. ఒక ఆదివారం కాదంటాడు, ఒక శనివారం కాదంటాడు, వాళ్ళు మాట్లాడద్దు. ఆదివారం ఎవరిది?
పునరుద్ధానము ఈ లోకానికి మహిమ తెచ్చినది, వెలుగు తెచ్చినది, మరణాన్ని జయించి పునరుద్ధారుడైన రోజు, అది మహిమ కలిగిన రోజు. తన ఏర్పాట్లో ఉన్న ప్రజలకి ఆయన కృప చేత బోధించబడిన వారై ఇదో ఈ సత్యవాక్కును వారిలో నింపి మిగతా 6 రోజులు ఆయనతో సహవాసం చేసి ఆయనలో ఉన్న ఆనందాన్ని పొందుకుని కుటుంబంలో సంతోషమును, సమాధానం, నెమ్మదినిచ్చగలిగిన దేవుడితో ఐక్యత కలిగి కుటుంబాలు కట్టబడడానికి ఎన్నిక చేయబడిన ఏర్పాటు అదే. ఆమేన్. 365 రోజుల్లో 52 రోజులు ఆదివారం ఆయనతో ఉంటే, ఇందాక చెప్పాడు కదా, మీరు నన్ను ప్రేమిస్తే నా తండ్రి మిమ్మల్ని, నేను నా తండ్రి మీతో సహవాసం చేస్తాను. 52 ఆదివారాలు మీరు ప్రభుతో ఉంటే 313 రోజులు మీతో ఉంటాడు. శ్రమల్లో తోడై ఉంటాడు. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, బిడ్డలకు క్షేమం ఉంటుంది. మీరు అడగ, అందుకే నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకమన్నదే. నీతి ఆయన వాక్యం ఎడ దొరుకుతుందండి? ఇందులోనే. అక్కడ బోధిస్తారు. బడికి వెళ్తే పిల్లలకి ఏ విధంగా సబ్జెక్ట్ బడిగా బోధిస్తారో, ఇదో ఇందాక చెప్పాను, సేవకుల్ని ఇందాక 5:18లో చెప్పినట్టుగా మీకు బోధించడానికి సేవకుల్ని ఎన్నుకుని వారి స్వరము ద్వారా ఇందులో ఉన్న మాటలు వాళ్ళు తరిఫీదయ్యి మీకు అందించడానికి ఆదివారాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. ఆ రోజు విన్న వాటిని మిగతా 6 రోజులు నెమరు వేసుకోవటానికి దేవుడు మీకు ఇచ్చాడు ఆధిక్యతను. నెలకి ఎన్ని వారాలంటే ఆదివారాలు? 4 ఆదివారాలు మీరు ప్రభుత్వం ఉంటే సంఘంలో 26 రోజులు మీతో ఉండి పనిచేస్తాడు ఆయన. ఆదివారం రోజు ఇది నా శరీరం, ఇది నా రక్తం, నన్ను జ్ఞాపకం చేయడానికి ఇది చేయండి. సేవకుడు మీ దగ్గరికి ఎందుకు వస్తాడో తెలుసా? ప్రభు నా శరీరము, నీ కోసం నలగొట్టబడిన శరీరము, నీ కోసం హింసించబడిన శరీరము, నీకు పొందవలసిన శిక్ష నేను పొందాను, నువ్వు అవమానించబడింది నేను అవమానం పొందాను, నువ్వు నరకాన్ని పోవాల్సింది నేను పొందాను, కనుక ఇదో ఇదో ఇది నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత ప్రేమిస్తున్నాడండి, ఎంత ప్రేమిస్తున్నాడండి నేను. ఇది చేయక సమాధానం లేని స్థితిలో మనం ఉన్నామండి. నెలకు 4 ఆదివారాలు ప్రభుత్వం గడిపితే 26 రోజులు నీతో, నీ కుటుంబంతో దేవుడిని నడిపించునుగాక. సరే, రోజు సంగతి ఎత్తుకున్నాం. యేసు ప్రభు ఇదొకటి చెప్పి టైం చెప్పారు. స్తోత్రం. ప్రతి ఉదయాన యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడా? చేస్తాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి, ఎవరు? ఆయన బిడ్డలు. మనం ఏం చేయాలి? మీ కుటుంబాలు కట్టుకోవడానికి మాటలు ఈ చేతి చూడండి, ఈ చేతి చూడండి. ఆయన ఎప్పుడు లేచాడు? పెద్దల కన్నా లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, ఉదయం సేపు మీరు ప్రార్థనలో గడిపి సాయంకాలం పనుకునేటప్పుడు, సాయంకాలం కూడా ఆయన ప్రార్థనలో ఉంటాడు. యేసు ప్రభు చేసింది మనం చేద్దాం. ఎందుకని? తండ్రి సహవాసం ఎక్కడ పోద్దోనని ఆయన ఎవరితో గడుపుతున్నాడు? ఆయన తండ్రితో గడుపుతున్నాడు. క్రీస్తు సహవాసం ద్వారా మనం, క్రీస్తు ద్వారానే, ఈ సహవాసం ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం. అందుకని యేసు ప్రభు ఉదయకాలంలో ఏ విధంగా తండ్రి యొక్క చంద్రకన్య లేచి వెళ్తున్నాడు. మళ్ళీ సాయంకాలం మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండే. ఉదయాన్నే నిద్రలేస్తేనే ప్రభు తండ్రితో సహవాసం చేసిన రీతిగా, రాత్రి పడుకోబోయేటప్పుడు సహవాసం చేసిన రీతిగా, ప్రతిరోజు మీరు ఉదయకాలం లేసి కొంత సహవాసం దేవుడితో చేస్తే, రాత్రి కొంతసేపు సహవాసం చేస్తే, రోజుకి 2 గంటలు మీరు ప్రభుత్వం, ఈ రాత్రి నా నామంలో మీరు ఏదో అడుగుతారో అది మీకు ఇచ్చి నిత్యము ఫలించి ఆ ఫలము నాతో కూడా ఉండినట్లుగా మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నానని.
చాలా చేశాను, కానీ ప్రభు యొక్క మహిమని నేను చూడలేకపోయింది. ఇప్పుడు చూస్తున్నాను. ఈరోజు 200 మంది 11 మంది శిష్యులు తయారు చేశాను. నేను సంఘాలు కట్టడానికి ప్రేరేపించే విధంగా ప్రిపేర్ చేశాను. ఈరోజు పడిపోయిన కుటుంబాలు ఎన్నో కట్టడానికి ముందుకెళ్తున్నాం. ఈరోజు భార్యాభర్తలు బిడ్డలు ఇప్పుడు సిస్టర్ గారు చేసేది అదే. ఇక్కడ మేము ఎందుకు నడిపించిందంటే ప్రభువుతో సహవాసం చేయడానికి. ఏది చేస్తే ప్రభు వల్ల మన కుటుంబాలు కట్టబడతాయో, ప్రభుతో ఉంటేనే కట్టబడతాయి. ప్రతి ఉదయం ప్రభుతో ఉండాలి, ప్రతి సాయంకాలం ప్రభుతో ఉండాలి. మీరు అలా ఉండి చూడండి, మీరే గొప్ప సహవాసంలో మీ సాక్ష్యముల ద్వారా అనేక కుటుంబాలు కట్టబడతాయి. ఇది ప్రభువు చేసే పనే మీకు చెప్పేది. నేను ఇందాక చెప్పాడు 5వ అధ్యాయం 7వ వచనములో, రోదనతోనూ కన్నీటితోనూ తండ్రి సహవాసం ఎక్కడ పోగొట్టుకుని నరకానికి పోతానేమోనని చెప్పి ప్రభువుని అంటిపెట్టుకోవటం వలన తండ్రి యొక్క కృపను పొందుకున్న వారి తండ్రి దగ్గర ఇప్పుడు మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు. అందుకని ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం 28-30 నుంచి చెప్పి నేను ముగిస్తాను. మీకు నచ్చవు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన ఈ రాత్రి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని మేము ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఎవరికి? యేసుక్రీస్తు ఎవరికి జ్యేష్ఠుడు? ఎవరికన్నా? ఆయన ఎన్నుకున్న మనకే. ఇంకంతకన్నా నిదర్శనం మనకు దేవుడితో ఏం కావాలండి? తన కుమారుని మనకు అన్నగా ఇచ్చాడు. అందరిలో జ్యేష్ఠుడు అయినట్లుగా దేవుడు ఎవరిని ముందు ఎరిగిను వారు తన కుమారుడితో సారూప్యం గలవారు. ఈ రాత్రి తన కుమారుడితో సారూప్యం అవడానికి వాళ్ళని ముందుగా నిర్ణయించి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాడు వారిని పిలిచెను. ఈ రాత్రి వాళ్ళని పిలిచాడు. ఎవరిని పిలిచారు? వారి నీతిమంతులుగా తీర్చెను. ఎలా అవుతారు? నేను చెప్పానుగా, సింపుల్. ప్రతి ఆదివారం మందిరంలో ఉండాలి. అలా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా? 1వ అధ్యాయం 28వ వచనం రోమాపత్రిక క్లోజ్ చేస్తాను. ప్రభుత్వం లేకపోతే మీ ఇంట్లో ఏమవుతాయో తెలుసా? మీ కుటుంబాలతో ఏమవుతారు? సాగులు నీళ్ళైనా సరే, సాగురాలు నీళ్ళైనా సరే, మేమైనా సరే, మీరైనా సరే, ప్రభుత్వం సహవాసం చేయకపోతే మన ఇళ్ళలో అలాగే ఉంటాయి. మరియు వారు తమ మనసులో దేవుడు చెప్పిన మాటకి లోబడని వలన దేవుడికి చోటు, ఆ మాట నిర్లక్ష్యం చేసి దేవుడికి చోటు ఇవ్వటం లేదు కనుక చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఏమిస్తాడట? ఎవరికి అప్పు చెప్తాడట? అయ్యే దొరుకుతున్నాయి. పాస్టర్ నేను ఒక విషయం అడుగుతా. పూజారులు ఎవరినన్నా విమర్శించుకుంటారా? పూజారు విమర్శించుకున్నట్టు ఎక్కడన్నా పేపర్లో చూసారా? ముస్లింలని వాళ్ళ మసీదులు ఎవరైనా విమర్శించుకుంటారు? ఇప్పుడు మీరు ఇది చూసుకొని సరిపోతుంది. ఇది ఆలోచించండి. ఎవరన్నా పూజారులు విమర్శించుకోవడం ఉన్నారా? మసీదులో సాహెబ్లు వాళ్ళ విమర్శించుకోవడం ఉన్నారా? సొమ్ము తీస్తే ఎందుకో తెలుసా? ప్రభువుతో సహవాసం చేయట్లేదు కనుక వాళ్ళ మనసుని ఎవరికి అప్పచెప్పింది? అప్పుడు ఏమేం చేశారు? అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్స్కరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటిని నిండిన వారై కొండిగాండ్రును, అపవాదులకును, దైవద్వేషులకును, హింసకులను, అహంకారులను, వింకములాడేవారును చాలము. ఇవన్నీ వాళ్ళకి వస్తాయి. ప్రభు చెప్పినట్టు ఆ రీతిగా ప్రభుతో ఈ రోజు నుంచి సహవాసం చేయండి. ఈరోజు మేము ఆశీర్వదించి ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నాము అంటే ఆశీర్వాదాలు మీరు కూడా పొందుతారు కాక. ఇది నిజం. నేను కూడా మోషే గురించి చెప్పగలను, ఏలియా గురించి చెప్పగలను, ఆదామా గురించి చెప్పగలను. చెప్పాం కానీ ఏ కుటుంబాల్లో సమాధానం రావట్లేదు. ఎక్కడ పొరపాటు జరిగిందంటే నాలో చెప్పవలసిన సత్యాన్ని నేను చెప్పకుండా నన్ను చూపించుకున్నంత కాలం ఎవరూ లేదు. ఎప్పుడైతే దేవుడి యొక్క మాటలు చెప్పడానికి ప్రయత్నం చేశాను, ఈరోజు ప్రభు నామంలో నీ కుటుంబాలు కట్టబడ్డాయి.
ఈరోజు మీ కుటుంబాలు కూడా కట్టబడుతుంది కాక. ఖచ్చితంగా ఇదే విధంగా మీరు ఉండండి. నెక్స్ట్ ఇదే మీకు పెద్ద మీటింగ్లో మీ కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చి దేవుని గణపరచుతుంది గాక. అట్టి కార్యములు మీ కుటుంబాల్లో దేవుని దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రం. మంచిది. చక్కటి సందేశం ఇచ్చినటువంటి సేవకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రభు సాన్నిధ్యంలో మరి ప్రభు సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరిగించబడుతున్నటువంటి 2 రోజుల సువార్త సభల్లో కుటుంబం కట్టబడటానికి, జీవితాలు కట్టబడటానికి, ప్రభు కొరకు కొనసాగటానికి గాను దేవుడు తన దాసుని ముఖాంతరం నుంచి మాట్లాడిన ప్రతి మాట విని ప్రతి ఒక్కరి వెనికిడిలో ఆశీర్వదించను గాక. మాట జ్ఞాపకం చేస్తాను. దమస్కు మార్గంలో వెళుచున్నటువంటి సౌలు దేవుని చేత పట్టబడ్డట్టుగా దేవుని మార్గం నుండి విడిచి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరూ ఈ 2 రోజుల స్వార్థ సభల ప్రయాస ద్వారా ప్రభు మార్గంలోనికి నడిపించబడుదురుగాక. సౌలుని గురించి పౌలుగా మారిన తర్వాత అపోస్తుల కార్యక్రమంలో చెప్పబడిన సాక్ష్యం ఏంటంటే, అతడు త్రోవలో ప్రభువును తెలుసుకున్నాడు అని నేను చెప్పిన రీతిగా ఈ రోజున లోకమంతా తమకు తోచిన మార్గంలో వెళుతున్నటువంటి పరిస్థితులలో ఏది సత్యమైన మార్గమో తెలుసుకున్నట్లుగా దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదించునుగాక. సత్య మార్గమును ప్రకటించినట్లుగా ప్రభు తన దాసురాలి పరిచర్యను బలపరచునుగాక. ఆమె